గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ రిపోర్ట్. నేను స్వాతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గల్ఫ్ ఏజెంట్ల చేతిలో బందీలుగా భారత మహిళలు. దుబాయ్లో చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన, కలకలం రేపుతున్న వీడియోలు. రాష్ట్ర అభివృద్ధిపై నేడు 8వ శ్వేతపత్రం. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు వివరణ. శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర. పలాస నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర. నేడు సికింద్రాబాద్, కూకట్పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన. ఓటరు నమోదుపై టీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం. తిరుమలలో ఇంకా దొరకని చిన్నారి ఆచూకీ. కిడ్నాపర్ కోసం 6 ప్రత్యేక బృందాల వేట. మెల్బోర్న్ 3వ టెస్టులో భారత్ ఘన విజయం. ఆసీస్పై గెలుపుతో 2018ని సగర్వంగా ముగించిన టీమిండియా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుబాయ్లో ఉపాధి పేరుతో గల్ఫ్ ఏజెంట్ల చేతిలో తెలుగు రాష్ట్రాల మహిళలు మోసపోతున్నారు. వారి చెర నుంచి తప్పించుకుని సొంత ఊరికి చేరుకున్న ఓ మహిళ అక్కడి పరిస్థితిని, అక్కడే బిక్కుబిక్కుమంటూ తోటి మహిళలు పడుతున్న గోడును కళ్లకు కట్టింది. ఆ వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నెల్లూరు జిల్లా రాపూర్కు చెందిన తహరూన్ భర్త లాల్జాన్ బాషా ఖతర్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. తన భర్తను దగ్గరకు వెళ్లేందుకు తహరూన్ భాషా అనే ఏజెంట్ను ఆశ్రయించింది. అయితే తనను అక్కడే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు గుంజాడు. మోసం తెలుసుకున్న బాధితురాలు భారత్ తిరిగి వచ్చేందుకు ప్రయత్నించడంతో అక్కడే నిర్బంధించారు. చిత్రహింసలకు గురిచేశారు. 2 లక్షలు పంపిస్తేనే వదిలేస్తామంటూ కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ చేశాడు. చివరకు అక్కడి నుంచి తప్పించుకున్న తహరూన్ సొంత ఊరికి చేరుకుంది. అక్కడ తనలాగే చిత్రహింసలకు గురవుతున్న బాధితులందరి వీడియోలను బయటపెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్వాతి. ఇటు దుబాయ్ పంపిస్తామని దందాకి పాల్పడుతున్నటువంటి ఏజెంట్ల వ్యవహార శైలిని వెలుగులోకి తీసుకువచ్చినటువంటి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఇటు ఓబులాపల్లి గ్రామానికి చెందిన తహరున్ తన యొక్క ఆవేదనను తను అనుభవించినటువంటి కొన్ని రాత్రులు, ఆ చీకటి రాత్రులను కూడా ఇటు మీడియా ముందు మరి మన ఏపీ ఎక్స్క్లూజివ్ గా కూడా ఏపీ 24/7 కూడా చెప్పడం జరిగింది. ఇటు ప్రత్యేకించి కూడా ఏదైతే దుబాయ్ కి పంపిస్తామని ఏజెంట్లు ప్రతిసారి కూడా మన భారతదేశం సంబంధించినటువంటి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇటు మెట్ట ప్రాంతానికి ప్రత్యేకించి చెప్పొచ్చు, మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మభ్య పెట్టేందుకు మరి వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఏజెంట్లు ఇటు కొంతమంది మహిళలను టార్గెట్ చేసుకున్నటువంటి విషయం గత కొంతకాలంగా కూడా కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి విషయం. అయితే ప్రత్యేకించి ఏ రోజుకు ఆ రోజు ఆ యొక్క కేసులు వచ్చినప్పుడు మాత్రమే వాటి దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. అయితే
ఈ నెల 11వ తేదీ ఏదైతే తహరిలసా తన భర్త లాల్ బాషా వద్దకు వెళ్లాలనే యొక్క సంకల్పంతో ఏజెంట్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక చేజర్ల మండలం సంబంధించినటువంటి ఒక ఏజెంట్ భాషా వద్దకి ఆమె వెళ్ళడం జరిగింది. భాష సంబంధించినటువంటి ఏజెంట్ ద్వారా ఆమె ఈ నెల 10వ తేదీ హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు అనే ఒక ఏజెంట్ అప్పచెప్పడం జరిగింది. అంటే భాష ఇక్కడ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఏజెంట్ తన ద్వారా హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబుకు అప్పచెప్పడంతో ఈ తహరిల్ ఆమె కుమారుడు ఆ రోజు హైదరాబాద్ కి వెళ్లి హైదరాబాద్ నుంచి కూడా దుబాయ్ కి ప్రయత్నం చేశారు. ఆ రోజు 11వ తేదీ ఏదైతే తన భర్త ఉన్నటువంటి ప్రాంతం పట్టణ్ అనే ప్రాంతానికి వెళ్లాల్సిందిగా వీసా కూడా ఆమె టికెట్ బుక్ చేయడం జరిగింది. అయితే పంపించడంతో బాబు నరేష్ మీరు కొంతసేపు హోల్డ్ లో ఉండండి. ఇప్పుడు బాధితురాలు తహరున్ ఫోన్ లైన్ లో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. తహరున్ చెప్పండి, అసలు మీరు గల్ఫ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ మీకు జరిగిన అన్యాయం ఏంటి? మేడం, నాకు సన్న పిల్లలు మేడం, నేను ఏం చేసినాను, 1.5 లక్షలు మీ ఇంటి కాడికి ఖత్తర్కి పంపిస్తారని నాకు మోసం చేసినారు మేడం. ఆడికి పోయిన తర్వాత ఆదురుపల్లి ఏజెంట్ అతను హైదరాబాద్ అతనికి నాకు చెప్పినాడు. ఆడికి పోయిన తర్వాత నా కొడుకు ఇజా ఏది టికెట్ ఏది అని అడిగితే ఇలేదు మేడం. ఆడికి పోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లోపలికి పోయిన తర్వాత ఇజా టికెట్ ఇచ్చినారు. నేను ఆడికి ఫోన్ చేసిన, అతను ఆమె ఎత్తకుంటే నా కొడుకు చేత ఏం చెప్తున్నారు, దుబాయ్కి పోయి దుబాయ్ నుంచి ఖత్తర్కి పంపిస్తాము, నువ్వు ఏం ఏడవక నాయన అంటే, మా డాడీ కాడికి ఏంటికి పంపించలేదు, మీరు ఏంది ఈ టికెట్ తీసినారంటే, ఆ ప్లేన్ మారుతారు దుబాయ్కి పోయి మళ్ళీ ఖత్తర్కి పంపిస్తాను నాయన, నువ్వు ఏం భయపడగాకు, మేము అదే పని చేస్తాం. ఆడికి పోయిన తర్వాత మేడం ఆ నుంచి ఫస్ట్ నేను వచ్చి నీకు ఎయిర్పోర్ట్ కి తీసుకొని పోయా. ఆమె డైరెక్ట్ గా బాబా వచ్చినాడు ఎయిర్పోర్ట్ కి. బాబా వచ్చి డైరెక్ట్ తీసుకుపోయినా ఇంటికి. నేను ఆ ఇంట్లో 5 నిమిషాలు కూడా నిలబడలేదు మేడం. ఏమంటే ఆయన ఒక మాట చెప్పినాడు, 3.5 లక్షలు పెట్టి నేను కొన్నా, నువ్వు ఏంటికి పని చేయను, నాకు ఇష్టం లేదు బాబా ఈ పని చేసే దాన్ని కాదు, నేను అబాపూరి దాన్ని అయితే ఈ పనికి ఒప్పుకుంటాను, నేను అట్లా దాన్ని కాదు, ఎత్తుకొని పోయి ఆమె కారు నాకు చెప్పు బాబా అన్న, లేకుంటే నేను ఏమైనా చేసుకొని వస్తానన్నా. సరే 5 నిమిషాల లోపల అతను ఎత్తుకొని పోయి నాకు ఆమె కాడ వదిలిపెట్టాడు. ఆడికి పోయిన తర్వాత ఏంది అక్క ఇట్లా చేసినావు అంటే, నాకు మా ఇంటి కాదు కానీ 1.5 లక్షలు డబ్బు తీసుకుంటేవి, నువ్వు ఈ పరిస్థితి నేను ముందుగానే చెప్పినాను కదా, వాడికైతే నేను పోతానక్క, లేకుండా నేను పోను, నేను పిల్లలు నేను మీరు వెళ్ళి ఎంతకాలం అయిందమ్మా అక్కడికి? నేను 11వ తారీఖు వెళ్ళాను మేడం నుంచి. ఓకే, అప్పటి నుంచి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? మేడం, రూమ్ లో వేసి కొట్టడము, తిట్టడము, అన్నం లేక లక్షలకి ఆడ మనుషులకి జీవితాలతో ఆడుకుంటారు మేడం దుబాయ్. మీతో పాటు ఎంతమంది బాధితులు ఉన్నారమ్మా అక్కడ? మేడం చాలా బాధితురాలు ఉండాలి మేడం. ఏమంటే వాళ్ళ చేతల్లో మనం చిక్కిపోయినా, మన చేతల్లో ఫోన్ ఈరు, ఒక సిమ్ ఈరు, ఏమి ఈరు మేడం. ప్రతి ఒక్కరి జీవితాలు, ఈ జీవితం అనేది ఆడ మనుషులకు రాదు. మళ్ళా నా కొడుకు ఫోటోలు పెట్టి 1 లక్ష రూపాయలు డబ్బు డ్రా చేసి ఆడ కాళ్ళు ఏళ్ళు పెట్టి బంగారం తెప్పించుకొని వచ్చి ఈ రోజు ఇంటి అప్పుల ఇంటి ముందర వచ్చి ఒక్కొక్క మాట అడగలేదు మేడం. పిల్లలు మేడం, ఇంత ఘోరం ఆడ మనిషి రాకూడదు మేడం. ఇంకా 2 ఇంకా 8 మంది ఉన్నారు మేడం రూమ్ లో. మళ్ళీ మీరు తిరిగి మీ సొంత ప్రాంతానికి రావడానికి ఎవరి హెల్ప్ తీసుకున్నారు మీరు? నా కొడుకు నేను ఐడియాతో వచ్చినా మేడం. పంపిమంటే పంపిలా, కొట్టడము, రక్తము, నేను గాజుప్పులతో రక్తం కట్టి అవని నాకు పానం బాగలేదు కానీ నాకు పిల్లలు జవనం వస్తాను, నేను వెళ్ళిపోతాను అంటే, మేము ఆసుపత్రిలో నీకు సచ్చినా కానీ అక్కడనే గుడిసి పెడతాము అని తిరుక్కున్నారు మేడం వాడు. అయినా కానీ నేను ఏడ్చి నా కొడుకు ఫోన్ చేయక, నేను ఏడైనా డబ్బులు మళ్ళీ అప్పు చేసైనా నా కొడుకు పంపిస్తానంటే అట్నే నా కొడుకు ఫోటోలు పంపించి మళ్ళా ఏమంటే 60,000 ఆదురుపల్లి బాజా చేత కట్టినాడు నా కొడుకు. మళ్ళా ఏమంటే హైదరాబాద్ 60,000 తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం ప్యాచర్ పెట్టినారు పిల్లలకి, ఇంకా 40,000 కడితేనే మీ అమ్మకి ఇంటికి పంపిస్తాము, లేకుంటే మీ అమ్మ చచ్చిపోయిందని ఫోటోలు పంపించినారు మేడం పిల్లలకి. నేను వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి పిల్లలు అన్నం చేసుకోలేక ఆడ పడిపోయిన వాళ్ళు అనుకుంటున్నాను. అవనంటే మళ్ళీ 40,000 ఎత్తుకొని పోయి నా కొడుకు కట్టి హైదరాబాద్ లో కట్టి చెన్నైకి టికెట్ తీసినాను. చెన్నైకి పంపించి చెన్నై నుంచి హైదరాబాద్ పంపించి హైదరాబాద్ మళ్ళీ బెంగళూరుకి టికెట్ తీసినాను మేడం. కనీసం నీళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు మేడం. ఆమె
ఇట్ట జీవితం అనేది ఆడ మనసులకి రాకూడదు. అమ్మా మీరు బాబు అనే ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగిందన్నారు. అసలు ఆ ఏజెంట్ మీకు ఎలా పరిచయం? ఆదురుపల్లి ఏజెంట్ అతను గొప్ప చెప్తున్నాడు. ఆదురుపల్లి ఏజెంట్ అతను గొప్ప చెప్తున్నాడు మేడం. ఆడికి పోయిన తర్వాత ఆయన ఇలా ఇవ్వమంటే ఇలా, చేతికి టికెట్ ఇవ్వమంటే ఇలా మేడం. ఓకే, ఇప్పుడు మీతో పాటు అక్కడ చిత్రహింసలకు గురవుతున్న బాధితులు కూడా ఉన్నారు. వాళ్ళ వీడియోస్ కూడా మీరు బయట పెట్టడం జరిగింది. మీరు ప్రభుత్వాన్ని కానీ అటు ఏజెంట్లకి చెప్పాల్సింది కానీ ఏమైనా ఉందా? ఏజెంట్లు అలా మోసం చేసి మీలాంటి చాలామంది ఆడవాళ్ళని వేధించడం, అలాగే వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతోంది. మీరేమైనా కోరుకుంటున్నారా అలాగే ప్రభుత్వాన్ని కూడా? మేడం, ప్రభుత్వానికి ఆడవాళ్ళతో ఆడుకునే పరిస్థితి జీవితంలో రాకూడదు మేడం. ఇప్పుడు ఒక భర్తతోనే మన జీవితం పోవాలి. ఏరే మనిషి జీవితం పంచకూడదు మేడం. ఎప్పటికైనా కానీ లక్షలు పెట్టి కొన్నాడు ఏమైనా చేయగలుగుతాడు. అట్లాంటి జీవితం అనేది వద్దు మేడం. నేను ఇప్పుడు అప్పుడు పాలైపోయినా. నాకు మీరే ఇంటికి వచ్చి కష్టాలు పెట్టండి మేడం. పిల్లలు తెలుసు ఎక్కడ చేస్తామని గురించి మీరే సాయం చేయాలి మేడం. నా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నాకు పూరా నేను అప్పు తీసుకునేవి అన్నీ ఉన్నాయి రిపోర్ట్లు తెలుసు. నేను తెలుసు, అతనికి అన్నీ తెలుసు మేడం. ఇప్పుడు ఏం ఫోన్లు చేస్తున్నా, నువ్వు ఎన్నైనా చేసినా చంపేస్తా, నీకు బతకనివ్వు, అది ఇది అలాంటి ఇప్పుడు మిమ్మల్ని బెదిరిస్తానని ఎవరైనా ఫోన్ కాల్స్ చేస్తున్నారమ్మా? చేస్తాను మేడం. ఏజెంట్లు మీకు చంపేస్తా అది ఇది అని భయపడతాను ఫోన్లు చేసి. ఎవరు చేశారు? అంటే ఏజెంట్లు చేశారా? వాళ్ళ పేర్లు ఏమైనా నీకు గుర్తున్నాయా? అతను చెప్తాడు, ఆయన బాబు అతను చెప్తాడు, దుబాయ్ లో ఉండి ఆయన చేస్తాడు. నీకు ఇంత ఇంటికి వెళ్ళి ఈ పని చేస్తావా నువ్వు? మా జీవితాలు ఆడుకున్నా, మా జీవితాలు ఎక్కడ ఆడుకునేది మాకు తెలిసి మేడం. కష్టపడిన బిడ్డలా అంటే తహరీన్, కొంచెం సిగ్నల్ ఉన్న వైపు వచ్చి మాట్లాడమ్మా, లేకపోతే నీ వాయిస్ క్లియర్గా లేదు, అలాగే లైన్ కట్ అయిపోతుంది. సరే మేడం, చెప్పండి. ఇప్పుడు ఏ ఏజెంట్ ద్వారా మీరు వెళ్ళారో అతని పేరు వివరాలు మీరు తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? మేడం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన ఛానల్లో పెట్టినా మేడం. ఇక్కడ జీవితం ఆడవాళ్ళకి రాకూడదు మేడం. పోలీస్ కంప్లైంట్ లో ఇట్టమ్మా నీ డబ్బులు నీకు తిరిగి ఇస్తాము, నువ్వు పేదరాళ్ళు సన్న మేము చూసినాము, ఇట్లా కష్టం అదాపూరి చేసేవాళ్ళు ఇట్లా ప్రయత్నం చేయరు మా, నువ్వేం భయపడగాకు, నీకు సంపరు ఇట్లా టార్చర్ పెట్టాను సార్, మళ్ళా భయం వేస్తుందంటే నీకేం జరగదమ్మా, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాము అన్నారు. తిరిగి ఇస్తాను అన్న వాళ్ళు మళ్ళీ ఎలా డిమాండ్ చేశారు? వాళ్ళు ఏం డిమాండ్ చేస్తాను మేడం, ఇప్పుడు నీకు పొడి చేస్తాం, మేము కారుల్లో వచ్చి రాత్రి పొడి చేస్తాం, ఇది అని టార్చర్ పెడతాంట మేడం. మళ్ళా ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అలాగే మరొక బాధితురాలు లక్ష్మి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మి, చెప్పండి అమ్మా, మీరు ఎందుకు వెళ్ళారు? అసలు మీకు జరిగిన అన్యాయం ఏంటి? మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? మేడం, ఒక్క నిమిషం మేడం. నేను ఇట్లా ఇంటికాడ 10 లక్షలు అప్పు ఉందని ఇట్లా అప్పు చేసుకొని వాళ్ళ డబ్బులు కట్టి వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో మార్చినాక, రెండో ఇండ్లు మార్చినాక, మూడో ఇండ్లు మార్చినాక నాకు కష్టంగా ఉంది. చాలా చాలా వరకు ఇబ్బందులు పెట్టి తిండి లేక, అన్నం లేక, రాత్రులు పగుళ్ళు 24 గంటలు రెస్ట్ లేకుండా పని చేస్తా ఉంటే, సరే చేయలేను ఇంటికి వెళ్ళిపోతాను అన్న. 1,80,000 కట్టమని నా దగ్గర లేదు. ఇంటి దగ్గర కట్టేసి వచ్చినా కదా 1,50,000 నా దగ్గర లేదు. ఇప్పుడు నేను ఇంటికి పంపించేస్తాయి, నేను పరిస్థితి తారుమారుగా ఉంది, నేను వెళ్ళిపోతాను అన్నాను మేడం. లేదు, వెళ్ళడానికి వీలు కాలేదు, వెళ్ళను, మేము వెళ్ళనివ్వము, మాకు 1,80,000 కట్టమని. 1,80,000 నా దగ్గర లేదన్నాను.
మా అబ్బాయికి ఫోన్ చేసి 1,20,000 అబ్బాయి చేత తెప్పించుకున్నారు. నాది 30,000 వాళ్ళ దగ్గర జీతం ఉన్నది మేడం. ఆ జీతం కూడా తీసేసుకున్నారు. తీసేసుకున్న తర్వాత లంజల్లారా, నా సౌతుల్లారా, మీరు ఇక్కడ దిగించుకోవడానికి వచ్చారా, పనుకోవడానికి వచ్చారా, మీరు కష్టపడిన కదా వచ్చింది అని వాళ్ళు నానాక రకంగా మమ్మల్ని హింసలు పెట్టి తన్ని కొట్టి కొట్టడానికి వచ్చి మిందికి చాలా విధిగా చేశారు మేడం. తట్టుకోలేని బాధలలో ఏదో ఒకటి తాగి చనిపోదామనే ఆలోచనలలో మేము డబ్బులు కట్టి 1,50,000 వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ కువైట్ నుంచి మా అబ్బాయి అక్కడికి రప్పించాడు మేడం. అక్కడికి రప్పించిన తర్వాత నన్ను ఇంటికి బెంగళూరు తీసుకొచ్చి వదిలారు మేడం. బెంగళూరు తీసుకొచ్చేసరికి నా దగ్గర ఒక్క రూపాయి డబ్బులు లేదు. అక్కడికి వచ్చి పొద్దున్న 9 గంటలకు దిగిన ఫ్లైట్ రాత్రి సాయంత్రం 5 గంటల వరకు ఎయిర్పోర్ట్ లోనే ఉంది మేడం. నా దగ్గరికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, నన్ను పిలిచిన వాళ్ళు లేరు. నా దగ్గరికి కనీసం నాకు మంచినీళ్ళు తాగేదానికి కూడా నా దగ్గర శక్తి లేదు మేడం. లక్ష్మి గారు మీరు దుబాయ్ వెళ్ళి ఎంతకాలం అయింది? 3వ నెల మేడం. 2 నెలలు పూర్తున్నా, 1 నెల పని చేసినా వాళ్ళు డబ్బు తీసేస్తున్నారు. నెల 10 రోజులు డబ్బు పని చేసినా. ఇప్పుడు ఏజెంట్ల ద్వారా మీరు వెళ్ళారు కదమ్మా, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉండాలి అని మీతో ఏమైనా అగ్రిమెంట్ రాయించుకున్నారా? 2 సంవత్సరాలు గ్యారంటీ అని వాళ్ళు అరబీ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాయించుకున్నారు మేడం. అరబీ వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ 2 లక్షల డబ్బు అరబీ వాళ్ళ దగ్గర తీసుకొని అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఓకే. 2 లక్షల డబ్బులకు మమ్మల్ని అమ్మేశారు మేడం. అక్కడ 2 లక్షల డబ్బులు వాళ్ళకి నష్టపోయినాదని మేము తిరిగి వెనక్కి వచ్చామని, ఆఫీస్కి వచ్చామని మమ్మల్ని ఇంకా ఎందుకు ఎంత కచ్చడ మాట్లాడి వాళ్ళు కొట్టడానికి మిందికి వచ్చేస్తాను. లంజల్లారా, లచ్చల్లారా, మీకు మేము ఉచితం పెట్టామా మేము అది ఇది అని. అంత డబ్బులు తీసుకొని కూడా మమ్మల్ని అలా ఇబ్బంది పెడతా ఉన్నారంటే ఇంకా బతికినంత కాలం కూడా ఏ ఆడది గల్ఫ్ కంట్రీకి వెళ్ళకూడదని మేము ఇట్లా ఆలోచించుకొని ఇలా బాధపడుతున్నాం మేడం. మేము పడిన అగసాట్లు ఇంకో ఆడది పడకూడదు అని మేము ఆలోచించుకుంటున్నాను. లక్ష్మి గారు, మీతో పాటు ఇంకా మిగిలిన బాధితులు ఉన్నారా? మీతో పాటు ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలా మంది ఉన్నారు మేడం. అందరినీ ఎట్నే తిట్టి కొట్టి 4-5 సార్లు కొట్టి కొంతమందిని పంపించేసినారు. ఇళ్ళకి పని చేసుకోపోండి, ఎట్నో ఒక టైం మీరు సావండి బతకండి, మా ఇంటికి రావాకండి అని పంపించారు. కొంతమంది ఈ రోజు ఏమో పొద్దున ఒక ఆమె దిగినాదంట. ఇంకా 2 ఉండరు మేడం అక్కడే. ఇంకా 2 ఉండరు. ఒక ముస్లిమ్స్ అమ్మ, ఒక కాకినాడ ఉంది. ఆమె వాళ్ళ డీటెయిల్స్ మేడం నాకు తెలియదు. వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు. చాలా మంది వరకు ఉన్నారు మేడం. కానీ మీ కొంతమందికి న్యాయం చేయండి మేడం. లక్ష్మి మీరు కొంతసేపు లైన్ లో ఉండండి అమ్మా, వెయిట్ చేయండి. ఏజెంట్ భాష ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భాష గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు అనేక మంది బాధితులు ఇలా దుబాయ్ వెళ్ళి చాలా బాధలు పడుతున్నామని, తిరిగి రావడానికి చాలా కష్టపడ్డామని, వాళ్ళని చిత్రహింసలకు గురి చేశారని చెప్తున్నారు. కొంతమంది ఏజెంట్లు ఇలా మోసం చేసి వాళ్ళని ఇలా చేస్తున్నారని చెప్తున్నారు. మీరేమంటారు మేడం? ఆ అమ్మాయి వరకు మాకు తెలియదు, మేము ఏజెంట్తనం చేయడం లేదు. ఆ అమ్మాయి ఎవరితోటి వెళ్ళిపోయిందో పోయింది. ఆడ ఆ ఇళ్లలో పనిచేసేదానికి పంపితే వాళ్ళు నేను చేయనని వచ్చేదానికి ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి ఆడుండి పలానా చిన్న ఆయన అంటే మా కూతురు వరుస అవుతుంది ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఉండి పలానా చిన్న ఆయన చేతికి నడి మధ్య పెట్టుకొని అతని సంవత్సరంలో డబ్బులు ఏంటంటే ఆ డబ్బులు తీసి వాళ్ళ అకౌంట్ లో వేసిన. ఇది నా తప్పు అంతే, ఇంకా మనకు ఏం సంబంధమే లేదు. ఓకే అండి, ఇప్పుడు మీరు ఒక ఏజెంట్ గా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఇలా ఏజెంట్లు మోసం చేసి కొంతమంది బాధితులను అక్కడికి పంపించి ఇలా నరకం చూపిస్తున్నారన్న విషయం మీకు తెలుసా? మాకు అసలు ఏజెంట్ తనం చేసి నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి మానేసినాను మేడం. నేను మానేసి మా పని మేము చేసుకుంటున్నాం. కానీ ఇంకా ఆ అమ్మాయి అడిగిపోయిన తర్వాత మన ఊరు అమ్మాయి కదా అని చెప్పి నేను మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేసిన. అది ఓకే. 50,000 రూపాయలు ఇచ్చిన రోజు. ఓకే ఓకే. భాష గారు మీరు కొంతసేపు లైన్ లో ఉండండి. నరేష్ చెప్పండి. ఇప్పుడు భాష ఏజెంట్ చెప్తున్నారు తనకి ఎలాంటి సంబంధం లేదని, అకౌంట్లో అమౌంట్ మాత్రమే వేశానని, తన 2 years బ్యాకే ఈ వృత్తి నుంచి బయటకు వచ్చేసానని అంటున్నారు. ఇది లక్ష్మికి భాషకి ఎలాంటి సంబంధం ఉంది ఇప్పుడు ఈ విషయంలో? స్వాతి, ఇప్పుడు భాష చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే నెల్లూరు జిల్లా చెందినటువంటి భాష ఇతను తహరునికి సంబంధించినటువంటి వ్యవహారంలో
ఇతను వ్యవహరించినటువంటి శైలి ఏంటంటే, ఈ భాష అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు అనే ఏజెంట్ ద్వారా ఇక్కడి నుంచి అక్కడ అటాచ్ చేయడం జరిగింది. అయితే భాష చెప్పినటువంటి మాటల ప్రకారం బాబుకు అప్పచెప్పినటువంటి భాష, బాబు శైలి, మరి బాబు ఇంతకు ముందు గతంలో ఇతను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతో మందిని కూడా భాష ద్వారా పంపించినటువంటి వ్యవహారం ఉంది. అయితే ఇలాంటప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఎంతో మంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి స్టేట్లు ఇబ్బందిగా చేస్తున్నటువంటి ఫిర్యాదులు అయితే భాష కందుంటాయి. కానీ భాష చెప్పినటువంటి మాట ప్రకారం బాబు అనే వ్యక్తికి మాత్రం నేను అప్పచెప్పడం వరకు నా బాధ్యత. అక్కడి నుంచి బాబు తీసుకుంటున్నటువంటి చర్యలు అయితే మాకు తెలియని చెప్తున్నాడు భాష తహరీన్కి సంబంధించినటువంటి ఏజెంట్, లక్ష్మికి సంబంధించిన ఏజెంట్ మాత్రం భాష కాదు. అయితే మొత్తానికి మాత్రం ఈ వైపు మెట్ట ప్రాంతాలు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎంతో మంది మహిళలు మాత్రం ఖచ్చితంగా కూడా ఉపాధి కోసం 3 పూట్ల అన్నం తినాలి, తన బిడ్డలకు కూడా మంచి చదువులు చదివించాలనే సంకల్పంతోనే కొత్త గల్ఫ్ దేశాలకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జాబ్ చేయడానికి నిమిత్తం వెళ్తున్నారు. అయితే తహరీన్కి సంబంధించినటువంటి జీవితంలో ఎదురైన సమస్య ఏంటంటే, వాళ్ళ భర్త ఖతర్లో ఉన్నటువంటి లాల్ బాషా వద్దకు వెళ్లేందుకు మాత్రమే ఆమె ఈ యొక్క భాషను సంప్రదించింది. భాష ద్వారా బాబుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏజెంట్ ఇతను సంప్రదింపులు చేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే మొత్తానికి కూడా బాబు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దుబాయ్ లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఏజెంట్లకు అక్కడ అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళెవరికి కూడా ఈ వ్యవహార శైలి తెలుసుంటుంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రత్యక్షంగా ఏదైతే బాధితురాలు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలు కూడా ఈ రోజు లక్ష్మి చెప్తున్నటువంటి మాటల ప్రకారం చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఒక స్త్రీ మరొకరి కాడ అమ్మడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి. ఈ యొక్క ప్రభుత్వాలు వెంటనే కూడా వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు తక్షణ పరిష్కారం మాత్రం కాకుండా ముందస్తు జాగ్రత్తగా దీర్ఘకాలికంగా ఇలాంటి మహిళలు అక్కడికి పోయిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ సిఫారసు చర్యలు తీసుకోవాలని కూడా ఈ యొక్క మహిళలు కోరుకుంటున్నారు. అయితే ఈ యొక్క ఏజెంట్ల వ్యవహార చర్య ఎట్లుంటుందంటే, ఇటు బాబు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి స్టేట్లకు అమ్మడం జరుగుతుంది. అంటే కొంత అమౌంట్ ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు వాళ్ళు కొన్ని అగ్రిమెంట్ల ద్వారా ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకొని అనేక మంది మహిళలను కూడా అక్కడ ఉన్నటువంటి స్టేట్ల వద్ద పంపిస్తారు. అయితే 2 సంవత్సరాల వరకు కూడా ఆ ఏజెంట్లు అక్కడ ఉన్నటువంటి స్టేట్ల వద్ద వెళ్ళినటువంటి మహిళలు మళ్ళా బయటకు రావాలంటే మాత్రం ఎంతైతే వాళ్ళు అమ్ముడుపోతారో, అంటే అక్కడ ఇవ్వడం అమ్ముడు అనే పదాన్ని మనం చెప్పకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు మాత్రం ఇది అమ్మకం ద్వారా ఈ యొక్క డబ్బులు మాత్రం స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ 2 లక్షల రూపాయలు స్టేట్ నుంచి తీసుకున్న తర్వాత ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితుల్లో మళ్ళా రావాలంటే ఆ మహిళలు ఖచ్చితంగా కూడా ఏదైతే 2 లక్షలు అయితేనేమి 3 లక్షలు అయితేనేమి ఒప్పందం ప్రకారం తీసుకున్నటువంటి డబ్బును మళ్ళా ఖచ్చితంగా ఇస్తే తప్ప వాళ్ళు తిరిగి రానటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి తహరును ఎదురైనటువంటి సమస్య. ప్రత్యేకించి 1.5 లక్ష పెట్టి అక్కడికి వెళ్ళినటువంటి తహరును మళ్ళా కూడా 1.5 లక్ష తమ ఇంటిని మరియు అనేక బంగారు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వాళ్ళ బంధువుల వద్దకు సేకరించినటువంటి మళ్ళా 1.5 లక్ష రూపాయలకు సంబంధించినటువంటి అమౌంట్ లో కొంత భాగం భాషకు అప్పచెప్పారు. ఎందువల్ల అప్పచెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి స్టేట్ మళ్ళా ఇతను ఫోన్ చేయడం జరిగింది. అప్పుడే భాష గాని అడుగుంటే ఎందుకు మళ్ళా తను రావడానికి సిద్ధపడింది, ఒకసారి మాతో ఫోన్ లో సంప్రదింపులు జరుపుకుంటే మాత్రం భాష ఖచ్చితంగా తెలుసుంటుంది. ఎందుకంటే పంపించిన వ్యక్తి మళ్ళా ఎందుకు ఈ నెల 11వ తేదీ వెళ్ళినటువంటి తహరును మళ్ళా ఎందుకు మళ్ళా ఎందుకు వస్తుంది, అంటే మళ్ళా ఎందుకు డబ్బులు కట్టాల్సి వస్తుందనే ఒక ఏజెంట్, అంటే గతంలో ఉన్నటువంటి ఏజెంట్ వ్యవహరిస్తున్నటువంటి భాషకి ఇవన్నీ తెలియదని మాత్రం చెప్పుకోవడం అది చాలా హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 15 రోజులకి మళ్ళా తిరుగు ప్రయాణం ఎందుకు పడుతుంది, అక్కడ ఏం జరిగింది అనే వార్తను ఇటు అధికారుల దృష్టికి అయితేనేమి డిపార్ట్మెంట్ దృష్టికి కానీ భాష తీసుకెళ్లి ఉంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఒక క్రిటికల్ గా కూడా దీన్ని ఒక మంచిగా చూసుకునేటువంటి పరిస్థితి జిల్లా సంబంధించినటువంటి అన్ని విధాలుగా కూడా అన్ని విభాగాలు కూడా స్పందించాయి. కానీ భాష చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఒక్కసారి మరో ఏజెంట్ కమ్మిన తర్వాత వాళ్ళు తిరిగి రావాలంటే మళ్ళా కూడా అక్కడ స్టేట్ల వద్ద తీసుకున్నటువంటి రుసుము ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇలా ఎంతో మంది కూడా మహిళలు ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతం, ఉదయగిరి, ఇటు బద్వేలు అంటే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం ఖచ్చితంగా కూడా గల్ఫ్ దేశాలకి ఎక్కువగా కూడా వెళ్తున్నారు. భాషనే అడుగుదాం, ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎదురైందో. భాష చెప్పండి, లక్ష్మి వెళ్ళడానికి మీరు ఏజెంట్గా వ్యవహరించకపోవచ్చు, కానీ తహరున్ ఏజెంట్ మాత్రం మీరే. లక్ష్మి ఫేస్ చేసిన ప్రాబ్లమే తహరున్ కూడా ఫేస్ చేసి వెనక్కి వచ్చారు. ఈ విషయాన్ని మీరేమంటారు? ఈ విషయంలో వాళ్ళు లక్ష్మి ఎవరో మాకు తెలియదు, ఈ తహరున్ మందలు కూడా మాకు తెలియదు మేడం. అది అందులో ఆ అమ్మాయి మా కూతురు అవుతుంది కాబట్టి, బంధువులు కాబట్టి ఆ అమ్మాయి ఆడ ఇబ్బంది పడుతున్నాను ఆయన మా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు తీసి మా రత్నాకి వేసేయండి నేను వచ్చేస్తాను ఆయన అంటే సరేనని చెప్పి ఆ డబ్బులు తీసి నేను రత్నాకి వేసినాను. అంతవరకే జరిగింది. ఓకే భాష గారు,
తహరూన్ వెళ్ళడానికి మీరు ఏజెంట్ కాదు అన్నారు. తహరూన్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడతారు, వినండి. తహరూన్ మాట్లాడండి అమ్మా. హలో తహరూన్ చెప్పమ్మా. భాష ఉన్నారు మీ ఏజెంట్, మీరు ఎవరి ద్వారా వెళ్ళారు? ఆదురుపల్లి భాష అతనికి చెప్పినాడు. నాకు ఫస్ట్ నాకు పరిచయం చేసింది కూడా ఆదురుపల్లి భాష. ఆదురుపల్లి భాష చేయలేదని ఈ రోజు చెప్తే ఎట్లమ్మా? ఎట్లా మేడం చెప్పండి. ఈ రోజు ఉన్నారు, ఆయన్ని అడగండి మీరు. తహరూన్ గారు, భాష గారు లైన్ లో ఉన్నారు, మీరు డైరెక్ట్ గా ఎందుకు చెప్తున్నారో. సంబంధం లేకుంటే డబ్బులు మళ్ళా అట్లా చేసినాడు. మా పిల్లలు చెప్పండి, భాష చెప్పండి. అని చెప్పొచ్చు కదా. ఆ రోజు ఎట్లా చెప్పినాడు? 60,000 డబ్బులు తీసుకొని ఆయన చెప్పింది 30,000 అతను తిన్నాడు. 1,20,000 ఆయన తిన్నాడు డబ్బు. భాష గారు మీరు వినండి, తహరూన్ గారు చెప్పేది వినండి, మాట్లాడండి అమ్మా. ఆడికి పోయిన తర్వాత ఏం నా ఆతులు పెరుగుతావా? నీకు చంపినా దిక్కు లేదు, నీకు చంపి అక్కడనే బూట్స్ పెట్టా కానీ నీకు అడిగే నా కొడుకు లేరు, నీకు ఆడ పాస్పోర్ట్ ఉందా? అది ఫోన్ చేసి బెదిరించినాడు మేడం. దుబాయ్ ఆడవాళ్ళకు మేడం అంత అన్నిటికీ మీకు చూపించిన ఆడవాళ్ళకి ఎంత తిరిగేది ఊరంతా ఆడవాళ్ళకి బండ్లు ఎక్కించి మోసం చేసి ఆడవాళ్ళతో ఏం లాభం మేడం? జీవితం అనేది ఆడవాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ రోజు కష్టాలు పడి లక్షలు చేసుకొని ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఆడవాళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు. ఇప్పుడు మా జీవితంతో ఆడుకునే వాళ్ళు ఎంతో మంది జీవితాలు ఆడుకున్నారు మేడం. ఇప్పుడు తెలిసింది భాష అతను కూడా ఎట్లా అనేది ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది మేడం. ఇవి చెప్పండి భాష. 10 నిమిషాలు చెప్తాను ఏంటంటే స్టోరీ. ఇంకా మునిగినోడికి నిండా మునిగినోడి చల్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయింది, 2 సంవత్సరాలు చేసుకొని వచ్చింది మా ఊరే. హలో చెప్పండి భాష చెప్పండి. వాళ్ళ అక్క బావ మా ఆదురుపల్లిలో ఉండరు. ఆమె వచ్చేసి అది మోబులైపోతే ఆ అమ్మాయిని కరెక్ట్ గా చెప్పానండి, జరిగింది కరెక్ట్ గా చెప్పానండి. లేకుంటే ఇంత పేరు రానే వచ్చింది, సెంట్రల్ జైలు పోయినా పర్వాలా, ఆ అమ్మాయిని ప్రాణం తీసేసిపోతా. ఇప్పుడు చెప్తుండ జరిగింది ఏనండి. ఆ అమ్మాయి ఫస్ట్ పోయి 2 సంవత్సరాలు చేసుకొని వచ్చింది, సంపాదించుకొని వచ్చింది. వచ్చిన తర్వాత చిన్న నేను పోతానండి నాయన, నువ్వు 2 తడవలు మెడికల్ అయినా కానీ నీకు జబ్బు ఉంది అంటే, లేదు నేను పోతానండి. అప్పుడు రత్న అనే ఆమె దుబాయ్ లో ఉంటది. మేడం వింటున్నారా? వింటున్నాను, చెప్పండి భాష. మొత్తం రికార్డింగ్ చేసుకోండి. ఇది ఇండియా లెవెల్లో తెలిపిన బాధల. నా వల్ల తప్పుగా ఉంటే నేరుగా మీ విజయవాడ కాదు, ఎక్కడ సెంట్రల్ జైలుకి రమ్మన్నా వస్తా. భాష ఎవరి వల్ల తప్పు జరిగింది, ఎవరు అన్యాయంగా ఇప్పుడు మోసపోయారు అనేది కావాలి. మీ వేలో మీరేం జరిగింది, మీరు చేసింది రైటా రాంగా అనేది విన్నవాళ్ళు అక్కడ బాధితులు నిర్ణయిస్తారు. మీరు చెప్పండి. అది చెల్లెల మందైనా ధర్మంగా ఉండాలి. ఏ కోర్టు అన్నా కానీ డబ్బులది ప్రధానం కాదు. రెండోది ఆ అమ్మాయి నా చేతికి పాస్పోర్ట్ ఇచ్చింది, నాయన నీకు 2 తరాలు మెడికల్ చేయించాలా, నీ కాడ జబ్బు ఉంది అని నేను అన్నా. అంటే ఆ అమ్మాయి ఉండి లేదు చిన్న పోతాను సరేలేని చెప్పి నా చేతికి పాస్పోర్ట్ ఇచ్చింది. జరిగింది ఇక్కడి నుంచి కరెక్ట్ గా చెప్తే సరే ఉంది. ఆ అమ్మాయి నిలువును ప్రాణం తీసేసి నేను సెంటర్ జైలుకి వెళ్ళిపోతా. దానికి తిరిగే పరిచయం చేసింది ఎవరు? ఫస్ట్ భాష గారు మీరు అలా మాట్లాడకూడదు, ఆడవాళ్ళని గౌరవించి మాట్లాడండి. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నేను అన్నింపుని ఎరగనప్పుడు నన్ను అపార్థంగా 10 మందిలో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి మేడం, మీరు చెప్పండి. ఇప్పుడు గౌరవించేదానికి ఇప్పుడు నేను నాది అన్నింపుని లేదు. ఆమె తర్వాత పాస్పోర్ట్ ఇచ్చింది, నేను పంపను అమ్మా, నేను సరేలేని చెప్తే మళ్ళా ఆ అమ్మాయి పాస్పోర్ట్ తీసుకొని నేను రాంచినాయన అనింది. రాంచినాయన తర్వాత రత్న అనే అమ్మాయి ఆమె అసలు ఆమె బాబు భార్య ఆమె ఆడుంటే ఆమెతో ఫోన్ చేసి మాట్లాడింది. నేను ప్రతిరోజు నేను వస్తా డైరెక్టర్ గా, ఏ ఏజెంట్ కి నేను రాను బాను అది ఇది అని నేరుగా వెళ్ళిపోయింది. ఈ నుంచి ఆదురుపల్లి నుంచి ఆ అమ్మాయి ఆమె ఆ తర్వాత బాబు రత్న భర్త వీళ్ళు పోయి ఎయిర్పోర్ట్ లో ఎక్కించారు. దానికి అందకమే తెలీదు. ఆమె పోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఆమె నాకు రత్న ఫోన్ ఇప్పుడు మేము ఇప్పుడు మీరు నాకు వాయిస్ పెట్టిండ్రు, అట్నే వాయిస్ పెట్టింది. ఏమమ్మా
రత్నక్క ఆదురుపల్లి భాష మనసులు అమ్మేస్తుందా అని జీతాలు ఇది అది ఇది ఉండింది లేని అన్ని భాష మీరు కొంచెంసేపు లైన్ లో ఉండండి. మీతో మా ప్రతినిధి నరేష్ మాట్లాడతారు. నరేష్ మాట్లాడండి భాషతో. భాషా గారు నమస్తే, నేను నెల్లూరు జిల్లా స్టాఫ్. నమస్తే భాషా గారు, ఇప్పుడు ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వాలి మీరు, ఎందుకంటే ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. ప్రధానంగా తహరీన్ ఏదైతే కొన్ని రోజులుగా ఇబ్బంది పడినటువంటి సమస్యను ఈ రోజు మీడియా ముందు తీసుకువచ్చింది. భాషా గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు ఆమెను పంపించేటప్పుడు మీ బాధ్యత పరంగా 1.5 లక్ష రూపాయలు తీసుకొని తన భర్త వద్దకు ఖతర్నకు పంపించినటువంటి విషయం వాస్తవా కాదండి భాషా గారు? లేదు 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 ఎన్ని చెట్టు మాటలు. మీరు పంపించిన వ్యవహారం మీకు తెలియదు, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల తహరీన్ అక్కడ ఇబ్బంది పడుతుందని వాళ్ళ బంధువులు అయితేనేమి లేకపోతే మీ వద్దకు కొంతమంది తీసుకురావడంతో మళ్ళా ఆమెను తీసుకొచ్చే పనిలో మాత్రం మీ వద్దకు 60,000 రూపాయలు తన కొడుకు మీకు చెల్లించడం జరిగినది నిజమా కాదండి? 60,000 ఇచ్చాడు. ఆ 60,000 ఇచ్చేటప్పుడు 15 రోజులకి తహరీన్ మళ్ళా ఎందుకు వస్తుంది, అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మీరు ఏమన్నా అధికారుల దృష్టికి అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దృష్టికి ఏమైనా తీసుకోబోగలిగారా భాషా గారు? నేను పంపలేదు. నా దాని పోయి ఉంటే ఏందమ్మా నీకు మనిషిని నేను పంపినాను ఆడ ఇబ్బంది పడుతున్నాను కానీ నేను అడిగేదానికి ఉంటుంది సార్. నేను ఆయన ఉండి సార్ నేను ఒక మాట చెప్తా ప్లీజ్ 2 నిమిషాలు ఏనండి, ఇది కూడా రికార్డింగ్ చేయండి. నేను న్యాయం వద్ద పాలు నీళ్లు అనేది ఆలోచించండి. చెల్లెలు మందైనా ధర్మంగా ఉండాలా. ఇప్పుడు ఆ అమ్మాయి పోవాలని పాస్పోర్ట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మళ్ళా ఏమనుకునేది, నేను ఫోన్లు ఇచ్చినా నా పాస్పోర్ట్ ఇచ్చేయమనింది. ఏనండి సార్ ఈ పాస్పోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ రత్నతో డైరెక్ట్ మాట్లాడుకొని ఆమెకి ప్రాణసారాలు తీసి నేను వస్తానక్క అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత రత్నాకాడికి పోయి ఆ అమ్మాయి ఆమెతో నేను ఏదేదో చెప్పినానని ఉన్ని లేని ఎన్ని స్థితిని అని చెప్పింది. ఆమె వాయిస్ నాకు పెట్టింది. అమ్మా నాయన ఆ అమ్మాయి నాకు కూతురు అవుద్ది. ఏనాయనా నీకు ఆయన ఏమన్నా తిట్టినానా రత్న అని నేనన్నా. అంటే ఆమె ఏమనింది, ఏమవుద్ది నేను చెప్పినాను ఆదురుపల్లికి వచ్చే తిరుక్కుంటాం అనింది. సరే నువ్వు ఆదురుపల్లికి రమ్మా, తిరుక్కోనేది లేని నేను సూచిస్తాను అన్న. జరిగింది అది. చిన్న కంక్లూజన్ అండి లాస్ట్ చివరిగా ఏంటంటే, ఏదైతే మీరు ఇందాక అన్నట్టుగా మీకు సంబంధం లేదు కాకపోతే తీసుకువచ్చే ప్రయత్నంలో అయితే నేను సహాయం చేశాను అంటున్నారు కదా, అది హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు గారి ఏజెంట్ ఫోన్ నెంబర్ మీరు ఇవ్వగలుగుతారా? హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు, ఇప్పుడు ఎవరైతే తహరీన్ నస్రాన్ని తీసుకెళ్తున్నటువంటి ఏజెంట్ హైదరాబాద్ లో ఉన్నారు కదా బాబు అనే వ్యక్తి, అతని నెంబర్ మీరు మీడియా ముందు మాకు ఇస్తే వెంటనే బాబు గారితో మాట్లాడడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలాంటి వ్యవహార శైలి ప్రత్యేకించి మహిళల పట్ల ఎందుకు ఇలాంటి అమ్ముడు కార్యక్రమాలు చేస్తున్నది కూడా అందరి ముందు కూడా తెలుస్తుంది కదా. ఒకసారి మీరు ఆ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? ఆ అమ్మాయి ఉన్నాయి అన్ని నెంబర్లు ఆడ రత్న వదిలేసేయండి మీ దగ్గర ఉన్నటువంటి. ఎందుకంటే ఇప్పుడు 60,000 రూపాయలు వాళ్ళ కొడుకు మీకు చెల్లించడం జరిగింది. మిగతా కొంత అమౌంట్ బాబుకు హైదరాబాద్ లో ఉన్న వ్యక్తికి చెల్లిస్తేనే 1.5 లక్షలు ఇస్తే తప్ప తహరీన్ మళ్ళా అదే ప్రాంతానికి మళ్ళా నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అంతా కూడా పూర్తి స్థాయిలో మీకు తెలిసిన విషయమే. మీరు ఒకప్పుడు వదిలేసినప్పుడు కూడా ఇలా గల్ఫ్ ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడతాయో మీకు తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కూతురు వరుస అవుతున్నటువంటి తహరీన్కు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు మరో కోణంలో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు నెంబర్ కానీ మీరు ఇవ్వగలిగితే దీనికి ప్రత్యేకించి పూర్తి స్థాయిలో పరిష్కారం అయితే దొరుకుతుంది భాషా గారు. ఇప్పుడు నా కాడ ఇప్పుడు డైరీలో ఉంది సార్. ఇప్పుడు ఆ నెంబరు ఇప్పుడు తారకాన్నే ఉంది. నెంబర్ కూడా రాసుకోండి సార్. ఒక నిమిషం డైల్ చేస్తే బాగుంటుందండి. ఒక లైన్ లో చెప్పండి, రాసుకుంటారండి ఇక్కడ. చెప్పండి భాషా గారు. తారా పోయేదే నాకు తెలియదమ్మా. వాళ్ళే మాట్లాడుకున్నారు, వాళ్ళే పోయిండ్రు. సరే మన కులస్తురాలు అని చెప్పి నేను నడి మధ్య ఆ అమ్మాయి చెప్పింది తారా మా చిన్నాయన్ని పిలిచి ఆయన సమస్యలో డబ్బులు ఇవ్వమంటే అది నా తప్పు. నెంబర్ ఇస్తే ఫోన్ లైన్ లో అతను కూడా కలుపుదాం, అసలు ఏంటనే విషయం తెలుస్తుందండి. భాషా గారు ప్లీజ్ నెంబర్ ఇవ్వండి. ఇస్తాను సార్. ఒక్కరు అక్కడ ఆమె నెంబర్ ఇస్తా, ఇవ్వండి. చెప్పండి భాషా గారు. సార్ చెప్పండి భాషా గారు చెప్పండి. 96 ఓకే 76 ఓకే
65 ఉమ్, 51 ఉమ్. 65. ఓకే భాష గారు, ఇప్పుడు బాబుకు కూడా ఫోన్ చేస్తాము. ఆయన ఎంతవరకు తీసుకున్నారు, ఈ విషయంలో మీ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత ఆడ రత్న అనే ఉంది, ఆమె నంబర్ కూడా ఇస్తాను, తీసుకోండి మేడం. భాష గారు, మీరు ఇచ్చిన నంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరొక నంబర్ చెప్పండి, కరెక్ట్ నెంబర్ చెప్పండి. చెప్తుందా ఓ నెంబర్కి దేవో చెప్పండి. రత్నం అని ఇంకొక ఏజెంట్ ఉన్నారని మీరు చెప్పారు, అతని నంబర్ కూడా చెప్పండి. బాబు భార్య. బాబు భార్య చెప్పండి, ఆవిడ నంబర్ చెప్పండి. ఒక 10 నిమిషాలు, ఒక్క నిమిషం తర్వాత చేస్తారు మేడం, ప్లీజ్. 2 నెంబర్లు ఇస్తా. మేము లైన్ లో ఉంటాం, మీరు చూడండి భాష గారు. డైరీ ఇంట్లో ఉంది మేడం, అది ఇంకేం లేదు. ఇది ఉదాహరణగా నేను నెంబర్ ఇచ్చాను మేడం. 3 నెంబర్లు కూడా రత్న నంబర్ ఉందా? మరి రత్న నంబర్ ఉందా? ఆ పుస్తకంలోనే ఉంది. అవునండి. ఆ తారా కాడ ఉన్నాయి మేడం, అన్ని 3 నెంబర్లు ఇస్తా నేను కూడాను. తారా కాడ అన్ని నెంబర్లు ఉన్నాయి. చాలా డ్యామేజ్ నాకు. కూతురు అనే గాని ఆ అమ్మాయి ఇంత దారులు దిగింది కాబట్టి జరిగింది వాస్తవం. ఇప్పుడు మీరు బాబుని అడగండి. భాష గారు, మీరు ఇప్పుడు తహరున్ జరిగిన అన్యాయం తెలిస్తేనే మీకు చాలా డ్యామేజ్ అయింది అంటున్నారు. తన లైఫ్ మొత్తం డ్యామేజ్ అయింది, తను అక్కడ చాలా ప్రాబ్లం ఫేస్ చేసింది. తను ఒకందుకు వెళ్ళినా అక్కడ జరిగింది ఇంకొక విషయం, కానీ అక్కడ జరుగుతున్నవన్నీ మీకు ముందుగానే తెలుసు. కూతురు వరుస ఉంది, కూతురు అని తెలిసినప్పుడు మీరు అలాంటి కోపంలోకి ఎలా పంపించారు తెలిసి? పిలవనంపోవడానికి నన్ను మధ్యవర్తి పెట్టింది మేడం, అంతేగాని ఆడ ఏం కష్టాలు పడిందో, ఆడ ఏం ఇబ్బందులు పెట్టిందో అది దేవుడికి తెలియాలా, మాగా తెలియదు. కానీ ఆమె ఉన్నప్పుడు తిట్టింది మటుకు నన్ను, నా మీద ఎందుకో మనం చాడీ చెప్పింది. అంటే నువ్వు ఏం చేస్తావు అని అంటే నేను నిన్న పెరుగుతావు అంటే సరే నేను పెరుగుతానని ఇంతవరకు జరిగింది. ఓకే భాష గారు, ఇప్పుడు మీరు నాకేం తెలియదండి, నేనేం చేయలేదు, నేను 60,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాను, మిగతా అమౌంట్ వేరే అతనికి ఇచ్చి ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని అంటున్నారు. కానీ అక్కడ అన్యాయం జరిగింది మాత్రం నిజం. ఏజెంట్ల హస్తం ఇందులో ఉంది. ఆ ఏజెంట్ల పేర్లు నంబర్లు మీరు చెప్తే కాల్ చేసి మీతో పాటే వాళ్ళని లైన్ లో పెడతాం. సరే మేడం, ఇప్పుడు 60,000 కూడా వాళ్ళకే బాబుకి వేసేసినాను. ఆ డబ్బులు వేసిన తర్వాత పిల్లలని పంపిస్తున్నానంటే అప్పుడు మేము కూడా పోయి ఆ అమ్మాయిని తీసుకొచ్చినాం. ఇంతవరకే మన అమ్మాయి మన కులస్తురాలని. ఇప్పుడు తర్వాత రత్న గాని ఆ బాబు గాని ఆ భాష కూడా తెలుసు అని కానీ అంటే ఎక్కడ సిలిండర్ ఇవ్వాలన్నా నేను సిలిండర్ అంతా నాకుగా తెలియదు. బాబు వచ్చి అమ్మ కొడుకుని తీసుకొని బండి ఎక్కించాడు. ఇది జరిగింది. ఓకే అండి, జరిగిపోయింది కాదు. ఇప్పుడు బాబుని కూడా అడిగితే వివరాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు తహరున్ లక్ష్మి లాగా కొంతమంది బాధితులు ఉన్నారు. ఇంకొంతమంది అక్కడికి వెళ్ళి ఆ నరక కూపంలో పడకుండా మనం చేయాల్సిన ప్రయత్నం మనం చేద్దాం. సరే నంబర్స్ చెప్పండి. చెప్తున్నా మేడం. తహరున్ మీరు మాట్లాడండి అమ్మా. తహరున్ హలో భాషా గారు, మీరు నంబర్ చెప్పండి. తహరున్ మాట్లాడతారు, మీరు నంబర్ చెప్పండి. చెప్పండి మేడం. తరుణ్ తారా. హలో నరేష్ మీరు మాట్లాడండి. నరేష్, ఇప్పుడు ఏదైనా కూడా ఈ యొక్క మహిళల పట్ల ఈ యొక్క గల్ఫ్ దేశాలకి ఏజెంట్ల ద్వారా ఈ యొక్క అమ్మకం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తహరున్ తన ఆవేదనతో చెప్తుంది. అదేవిధంగా లక్ష్మి పూర్తి స్థాయిలో కూడా 3 నెలలు అక్కడ ఉన్నటువంటి ఆమె 3 నెలలు ప్రత్యక్షంగా కూడా అనుభవించినటువంటి లక్ష్మి మాటల్లో కూడా మనం విన్నాం. ఈ అన్నింటిలో కూడా ముఖ్య కారకంగా వ్యవహరిస్తున్నటువంటి ఏజెంట్ల వ్యవహార శైలి మాత్రం తీరు మారకపోతే మాత్రం ఇలాంటి తీరులు మాత్రం ఇంకా కొనసాగిస్తూనే ఉంటారు ఏజెంట్లు. దీనికి ఒక చెక్ పెడితే మాత్రం ప్రభుత్వం వెంటనే వీటిని ప్రత్యేక చర్యలు తీసుకోవాలా, వారి పట్ల ఎలాంటి సెక్షన్స్ కింద వాళ్ళని
ఖైదీలుగా అనుభవిస్తే తప్ప ఇలాంటి ఏజెంట్లకు మరోసారి ఇలాంటి అనుభవం రాదు. ఖచ్చితంగా కూడా తహరన్ అయితేనేమి, లక్ష్మి అయితేనేమి, పొట్టకూటి కోసం నరేష్ మీరు కొంచెంసేపు లైన్ లో ఉండండి. తహరన్ మీరు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? మీరు మాట్లాడతారా? చూడు మేడం, ఆయన చెప్పేది చూడు, నాకేమీ తెలీదు. అతను పరిచయం చేసింది కూడా అతనే మేడం. నాకు అతను హైదరాబాద్ ఎవరు, మాదియా జిల్లా, అతను ఎవరో మాకు తెలియదు మేడం. పరిచయం చేసింది అతనే, డబ్బులు తీసుకుంది అతనే. మీతో మేడం, మీతో చూడు, ఆయన వచ్చేనా కానీ నేను జైలుకి వెళ్తాను, ఇట్లా ట్యాచర్లు పెడతాను మేడం. ఇదంతా తెలిసిన తర్వాత మళ్ళీ ఇట్లా ట్యాచర్ ఫోన్ల మీద ఫోన్లు చేసేది, నీకు పొడుస్తాం, నీకు చీలుస్తాం, నువ్వు ఏం చేయగలుగుతావు, నా ఆతులు పెరుగుతావా, నాకు పోలీసు తెలుసు, ఎస్ఐ తెలుసు, డిఎస్పీ తెలుసు, అందరూ తెలిసిన ట్యాచర్లు పెడతాను మేడం. అవన్నీ వేస్ట్ మాటలు మేడం. కావాలని చేస్తుంది అమ్మాయి. నా పోయేటప్పుడు ముందు పాస్పోర్ట్ నేను వస్తాను అని ఇచ్చింది, నేను మళ్ళా తీసుకుని నుంచి అసలు నువ్వు ఏం తెలియదు అన్నా కాదా, ఏం తెలియదు అన్నా నిజమే, నీ మాట ప్రకారమే పోతాం. అసలు పరిచయం చేసింది ఎవరు, ఆ రోజు మాట్లాడింది ఎవరు, నీకు పరిచయం లేదన్నావు కదా. నువ్వు ఆ రోజు ఫోన్ చేసి నా ఆతులు పెరుగుతావా, నీకు ఆడ చంపినా కానీ దిక్కులేరు, నీకు ఆడ పాస్పోర్ట్ ఉందా, ఏముందని నువ్వు ఆ రోజు కూడా ట్యాక్సీ పెట్టినావు. మళ్ళా సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, డబ్బులు 60,000 ఏంటి తీసుకున్నావు నువ్వు, నాకు సంబంధం లేదు, నువ్వు ఒప్పదప్పకూడదా? ఇవన్నీ ఆడవాళ్ళతో జీవితాలతో చూస్తే నీకు తెలుస్తుంది. డబ్బులు తీసుకునే గొప్ప కాదు. పిల్లలు, మొగుడు, పిల్లలు ఎంత కష్టపడి పడతారు. ఇప్పుడు చూడు, లక్ష్మి అనే 4 నెలలు ఆడ చేసింది, ₹1 డబ్బులు చిత్రహింసలు పెట్టింది కాక డబ్బులు తీసుకొని కూడా ఆమెకు పెట్టిన. చెప్పేది కాస్త వినివ్వండి, మీరు ఈ లోపల నెంబర్ ఇవ్వండి. జీవితం అనేది ఆడవాళ్ళకి రాకుండా ఇట్లాంటి ఏజెంట్లు ఏం సార్, ఒక కారు తీసుకుంటారు, లైన్ గా కూర్చొని పెట్టుకుంటారు, ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత ఫోన్లే ఎత్తరు, వాళ్ళు ఎయిర్పోర్ట్ ఇరుకుంటారు అని. వీళ్ళంతా సార్ నాకు మైండ్ చెడిపోయింది సార్. ఆడ చూసిన ఆడవాళ్ళు కొంటా ఉంటే సార్ 5 లక్షలు 6 లక్షలు అమ్మని, ఏమి ఒకటి తెల్లాని ఎత్తుకుందో ఈడేంది అమ్మేది. ఇంత మోసపోయి ఆడవాళ్ళ జీవితాలకి ఆడకూడదు సార్. ఇప్పుడు అప్పుడు చేసినాము, ఇల్లు లేదు, గోడు లేదు, ఎవరు ఇస్తారు? ఒక్క నిమిషం అండి, తహరన్ గారు మీరు లైన్ లో బాషా గారు. ఇప్పుడు తహరున్ మీ బంధువు కూతురు వర్త అవుతుందన్నారు, మరి తహరునే ప్రత్యేకించి బాబుకి ఏజెంట్ అక్కడ ఉన్నటువంటి రత్నాకు కూడా పరిచయం చేస్తుంది మీరే అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు చెప్పండి ఖచ్చితంగా? అది కాదు, పరిచయం చేసింది 2 నెలల తర్వాత ఆమె ఆ నుంచి నేను వస్తాను, ఏ ఏజెంట్ ద్వారా రాను, నేనే వస్తానక్క అని చెప్పి ఆమెని బతిలాడుకొని ఈ బయలుదేరిందే మాకు తెలియదు సార్. కావాలంటే నువ్వు రత్న మొదటిగా చెప్పినటువంటి వ్యవహారం మాకు దీంట్లో నాకు ఏ సంబంధం లేదు, దీన్ని పూర్తి స్థాయిలో ఆమె మరో ఏజెంట్ ద్వారా వెళ్ళింది, ఆమె ఇబ్బందులు పడుతుంటే ఆమె స్వయం కృషిగా వెళ్ళిపోయింది, మా అక్క ఎలాంటి సంబంధం లేదు. మళ్ళా ఇప్పుడు తహరన్ చెప్తుంది మీ ప్రమేయం లేకుండా నేను వెళ్ళలేదు కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా అంటుంది. మీరు చెప్పేటువంటి మాటలు కొంత లేనటువంటి వ్యవహారంగా ఉందండి బాషా గారు. కరెక్ట్గా మీరు బాబు నెంబర్ కూడా అడిగాము, ఇంతవరకు మీరు ఇవ్వలేదండి. ఎవరో ఇస్తున్నాను సార్, ఇప్పుడు ఇస్తున్నా నెంబర్ ఎందుకు సార్, ఏం దొంగతనం? ఆ అమ్మాయి బయలుదేరింది, నాకు ఎలాంటి సంబంధం లేదు. పాస్పోర్ట్ కి నా కొడుకు పాస్పోర్ట్ చేపిమని డబ్బులు ఇస్తే సాయంత్రానికి 2 రోజులు పాస్పోర్ట్ వేసాను, 3,000 దెంగి తిని నా కొడుకు ఇంకా నాకు మంచి మాటలు రాదు. వీళ్ళు చేసిన పని చాలా ఉంది సార్. చెప్తే ఏంటికంటే ఏమంటే ముస్లిం అని నేను గౌరవిస్తున్నాను సార్. ఇట్లాంటి జీవితం అనేది నేను ఎంత ఏడుస్తానో నాకు తెలుసు. ఈ ఊళ్ళోకి వచ్చి ప్రతి ఒక్కరికి అడగండి సార్, లంజలు అంటారు, లప్పలు అంటారు, ఆడిపోయిన తర్వాత ఫోన్లు ఈరు కట్ చేస్తారు. వీళ్ళు ఇష్టం మాట్లాడతారు సార్. ఈ నా కొడుకు అంటారు అది లంజాకారం పెట్టుకొని సంసారం చేయి, దాని మీద దేవరం పడింది. నాకు భాష ఇట్లా చెప్తాను అని, ఏమి మేము లంజగాలు చేసేట్టుగా అంటే ఇంత దూరం దుబాయ్ పోవాలా, ఇండియాలో చేయలేమో మేము. మా తహరన్ గారు ఇంతకు ముందు గతంలో భాష ద్వారా ఎంతమంది ఉన్నారమ్మా మీకు ఐడియా ఉన్నంత వరకు? భాష ద్వారా చాలా మందికి ఇచ్చింది సార్. భాష ఏం తక్కువ నా కొడుకు ఇప్పుడు తెలుస్తుంది నాకు. దుబాయ్ పోయిన తర్వాత ఈయన చరిత్ర తెలుస్తుంది సార్ నాకు. ఎంతమంది ప్రత్యేకించి మీ బంధువు పంపించినాడు, 6 లక్షలు అమ్మేసిండారు. ఆయన భర్త ఆమె ఫోన్ చేసి ఇంటికి ఏడుస్తాండ్రు, రాత్రి ఫోన్ చేసింటే ఆమె ముక్కు తిప్ప పంపించినాడు సార్. ఇతను
ఇళ్ళ కాడికి పోయేది, ఇళ్ళతో అవలయం పడేది ఆడోళ్ళతో. ఆ రత్న ఇది బాబు అనే అతను కారులో నాకు అన్ని ఈయన మాటలన్నీ వినిపించినారు సార్. నాకు అయినా నాకు సిమ్ము లేదు. ఈయన ఈ ఆడోళ్ళతో ఎట్లా వ్యవహారం చేసింది, ఆడోళ్ళకి ఎట్లా తినిపించింది అన్ని వినిపించినాడు అతను నా కొడుకు. ఒక నిమిషం టైర్ ఫోన్ నెంబర్ చెప్పండి భాష. ఫోన్ నెంబర్ బాబు తీస్తారు, తీసుకొని లైన్ లో కలుపుతామండి. భాష చెప్పండి. 70 32 70 32 అండి. 20 ఓకే 45 ఇప్పుడు నాకు తెలియదు అంటే 45 ఓకే 11. ఓకే ఇంకొకసారి ఈ అమ్మాయి అన్ని చదివి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ నీకు సంబంధం లేకుండా ఏం లేదు. నీకు సంబంధం లేకుండా ఆయన ఎవరు హైదరాబాద్ అయినా నాకేమన్నా తెలుసునా? ఫోన్ నెంబర్ నాకు తెలుసునా? అన్ని నువ్వు కలిపింది ఆయన మీరిద్దరు నాకు తెలియకుండా నన్ను ఏమి ఆవేశపడద్దు. ఇది చాలా కార్లో కూర్చొని ఆడవాళ్ళకి తెలీదు. కార్లో కూర్చొని ఇది మా అది మా ఆడిపోతే ఫోన్లు ఇస్తాము, ఇంటికి పోయిన తర్వాత ఫోన్లు ఇస్తాము, ఇవన్నీ మోసం చేసి తెలుసు. కానీ ఈసారి జీవితాలు తాడుకునేది తెలియదు. అవును, నువ్వు అది న్యాయం ఎంత అబద్ధం అంతా నువ్వు ఆదుపల్లె నీ బంధువులు ఉన్నారు కదా, నెలేసి అడుగు. సార్ మీరు ఆ నెంబర్తో మాట్లాడుకోండి. ఈ మొత్తం భారతదేశం మొత్తం కూడా ఈ లైవ్ లో ఉంటుంది. దయచేసి మాట్లాడేటప్పుడు మాట్లాడండి. మీ బంధువు ఒక కూతురు వర్త అవుతున్నటువంటి వ్యవహార శైలి ఈ రోజు మీ ద్వారా వ్యవహారం నరేష్ ఇప్పుడు భాష గారు ఇచ్చిన నంబర్ కూడా పనిచేయట్లేదు. బాబుది రెండు నంబర్లు కూడా వర్క్ చేయట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. భాష గారు మీరు కరెక్ట్ నెంబర్స్ చెప్పాలండి. ఇప్పుడు మీరు ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో నాకు తెలియదు అని, అది కరెక్టో కాదో తెలియాలంటే కూడా మీరు కరెక్ట్ నెంబర్స్ చెప్పాలి. తప్పు చేసిన నేను దొంగతనం చేసినానని ఒక్కరు కూడా ఒప్పుకోరు. మీరు కొంచెం లైన్ లో ఉండండి అమ్మా, భాషను చెప్పనివ్వండి. అన్ని ఫోటోలు అన్ని డీటెయిల్స్ తెచ్చిన తెలియకుండా ఎక్కడ మేధావితో వాళ్ళ కాడ బయటపడినా మేడం. చూడు ఎక్కడ సంస్థలు మీరే చూసుకుంటారా? ఏమైనా అబద్ధాలు ఏమైనా చెప్పినానా? తహరన్ మీరు కొంచెం లైన్ లో ఉండండి అమ్మా, భాషను మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడారు కదా, మీరు చెప్పాల్సింది చెప్పారు, భాషను చెప్పనివ్వండి. భాష గారు మీరు ఇచ్చిన నంబర్ బాబు నంబర్ చేసాము, పని చేయట్లేదు. మీరు కరెక్ట్ నెంబర్స్ చెప్పండి. కరెక్ట్ నెంబరే మేడం. మేడం ఇప్పుడు మీరు రత్న నెంబర్ ఆ అమ్మాయి కాడ ఉంది, నా కాడ లేదు. ఈ నంబర్ కాకుండా ఇంటి నెంబర్ ఉన్నా చెప్పండి, ల్యాండ్ లైన్ నంబర్ ఉన్నా చెప్పండి, మీ దగ్గర ఉన్నది. ఈ నెంబరే మేడం. మళ్ళా కొట్టండి, మళ్ళా చేయండి. ఆయనకి చేస్తూనే ఉన్నామండి. మీరు మాట్లాడుతున్న దగ్గర నుంచి మీరు చెప్పిన నంబర్కి మేము కాల్ చేస్తూనే ఉన్నాము. రెండు నంబర్లు పని చేయట్లేదు. లేదు మేడం, ఆ రెండు నెంబర్లే మేడం ఉంటుంది. ఈ రెండు నెంబర్లు మీరు పని చేసే నంబర్లు ఇవ్వండి. మేడం మళ్ళా మీరు కొట్టండి మేడం ఆయనకు. మేము చేస్తున్నామండి. మీరు కరెక్ట్ నెంబర్స్ ఇవ్వనప్పుడు మేము ఎన్నిసార్లు చేసినా అదే రిప్లై వస్తుంది. మేడం ఈ రెండు నెంబర్లే మేడం నా దగ్గర ఉండేది. రెండు నంబర్స్ మీరు ఇచ్చిన రెండు నంబర్స్ బాబు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు చేసినా కలవట్లేదు. మీ దగ్గర ఉన్న వేరే నంబర్ ఉంటే ఇవ్వండి. మీ దగ్గర లేవు మేడం, ఆ రెండు నెంబర్లు ఉన్నాయి. ఆ రత్న నెంబర్ ఆ అమ్మాయి తారా కార్డు ఉంది, తారా రత్న కూడా చేయండి మేడం. ఇప్పుడు భాష గారు ఇప్పుడు తహరున్ అక్కడికి దుబాయ్ వెళ్ళడానికి, గల్ఫ్ వెళ్ళడానికి ఎవరైతే ఏజెంట్లు సహకరించారో, ఎవరైతే అమౌంట్ తీసుకున్నారో వాళ్ళందరి నంబర్స్ మీరు కరెక్ట్గా చెప్తేనే మీకు ఎలాంటి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదని కొంతవరకు తెలుస్తుంది. మీరు వాదించిన వాదనకి ఇప్పటి వరకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది. నంబర్స్ చెప్పకపోవడం వల్ల మీరే దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ వహించాల్సి వస్తుంది. లేదు మేడం, ఈ నెంబర్లే మేడం.
ఈ నెంబర్ మేడం, ఈ నెంబర్ ఫస్ట్ వచ్చేసి 165 మేడం. తర్వాత నంబర్ 511. ఆ, భాష గారు, చివరిసారిగా బాబు మీతో ఎప్పుడు మాట్లాడాడు? ఎప్పుడు? తహరుణ్ణి విడిపించడానికి మీరు హెల్ప్ చేశానన్నారు, అమౌంట్ తన అకౌంట్లో వేశానన్నారు. ఆ తర్వాత మీతో బాబు లాస్ట్లో ఎప్పుడు మాట్లాడాడు? హైదరాబాద్ లో ఉన్నప్పుడు తారును నాకు భాష చిన్న అమ్మిడి పెట్టుకొని డబ్బులు ఇవ్వండి, ఆయన డబ్బులు బాబు చేసిన తర్వాత నేను వచ్చేస్తాను అని చెప్పింది. అంతవరకే నేను పెద్ద మనిషిగా ఉన్నా. అంతవరకే ఆయన పోయింది వచ్చింది. వచ్చేటప్పుడు నేను మన మనిషి అని చెప్పి తీసుకొచ్చిన. ఓకే, ఏం చెప్పారు మీరు? బాబుకి ఏం చెప్పారు? మన మనిషి అని చెప్పాను అన్నారు. ఏం చెప్పారు? అసలు ఏం మాట్లాడారు? బాబునే ఏం బాయ్ ఆయన పనిలో తీసుకొని పోతుంది అంటే అది మేము నాకు కూడా సంబంధం లేదు భాష. మా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు చెప్పలేదు మేడం. ఆడికి ఫోన్ చేసి నువ్వు ఆకులు తెరుస్తావా? తహరున్, ఇది మీరే కాదు అందరూ వింటున్నారు. కొంచెం అలాంటి వర్డ్స్ మాట్లాడొద్దు, పద్ధతిగా మాట్లాడండి. ఎందుకంటే అందరూ వింటున్నారు కాబట్టి తర్వాత మీరు మాట్లాడిన దానికి ఒక ఉపయోగం కలగాలి కాబట్టి కొంచెం కరెక్ట్గా మాట్లాడండి. ఇప్పుడు మేము ముందనే పోలీసు జైలుకు పోతానంటారు మేడం ఆయన. మేడం అదే నెంబర్ చేయండి మేడం. ఆ నెంబర్ అదే నెంబర్ భాషా గారు, అదే నెంబర్ మేము గంట నుంచి ప్రయత్నిస్తున్నామండి, కలవట్లేదు. మీరు కరెక్ట్ నెంబర్ చెప్పండి, లేదా ఇంకొక నెంబర్ ఉంటే చెప్పండి. ఇంకా లేవు మేడం, మీరు నన్ను ప్రాణం తీసినా కానీ ఆ 2 నెంబర్లే. ఈ 2 నెంబర్లతోనే బాబు స్విచ్ ఆఫ్ చేసుకున్నారండి. బాబు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు 2 నెంబర్లు. ఆయన ఫోన్ ఆన్ చేసే వరకు కూడా మేము చేస్తే ఫోన్ కలవదు. మీరే చెప్పాలి. మీరు మేడం మేడం చెప్పండి భాష గారు. రత్నాకి ఫోన్ చేయమనండి మేడం. మా రత్న నెంబరు ఆ అమ్మాయి తారాకారు తీసుకొని తహరుణ్ దగ్గర రత్నాకర్ నెంబర్ ఉందంట, ఒకసారి. ఓకే, తహరుణ్ రత్నాకర్ నంబర్ చెప్పమ్మా. మేడం నా కాడ ఫోన్ ఆ రోజు లేదు మేడం. ఆమె ఫోన్ కాదమ్మా, ఫోన్ నంబర్స్ ఎవరైనా ఉన్నాయా వాళ్ళవి నీ దగ్గర? ఫోన్ నెంబర్ ఉంది మేడం ఆయన కాడ, నా కాడ కూడా లేదు మేడం. చూడండి మళ్ళా నిన్న సాయంత్రము మీడియా ముందరనే అతనితో మాట్లాడినాడు. ఆ టీవీలో మేము వెనక చూసినాం మేడం. ఆయన రత్నాతో నిన్న సాయంత్రం మాట్లాడాడు బాబుతో, వాళ్ళు ఇద్దరితో. అతను ఈయన కాదంటే ఎట్లా మేడం? ఎవరు మాట్లాడారమ్మా? ఎవరు మాట్లాడారు బాబుతో, రత్నాకర్తో? ఈ ఆదుపల్లి భాష నిన్న సాయంత్రం మీడియా వాళ్ళకి కనుక్కొని మేడం. నిన్న పోలీస్ స్టేషన్ లో కూడా మాట్లాడాను నిన్న. ఓకే, వాళ్ళ నెంబర్లు ఇప్పుడు నీ దగ్గర ప్రస్తుతం లేవా? అది 2 నెంబర్లు ఉన్నాయి మేడం ఆయన కాడ కూడా. నా బాబు నెంబర్ 2 నెంబర్లు ఉన్నాయి. ఆయన మాట్లాడమనండి. 2 నెంబర్లు, రత్న నెంబర్ 3 నెంబర్లతో సజాగా వెళ్ళిపోయింది మేడం. అది ఎవరిని ముంచాలని చేస్తుందో కానివ్వండి. నేను ముంచేటువంటి ఇంత దూరం తేను. నువ్వు చేసిన ద్రోహాలు ఆడ మనిషికి ఇట్లా జీవితం అనేది రాదు. నన్ను నాతోటి వస్తానికి వదిలేసి మళ్ళా నువ్వు పోయి మళ్ళా మన మనిషిని పిలవనంపుకోవాలని చెప్పి నువ్వు హృదయంతో నేను పిలవనంపుకుంటే నువ్వు ఇంత దూరం వచ్చి 3 నెంబర్లతో బాబుతో నువ్వు హైదరాబాద్కి వెళ్ళావు. నువ్వు చాలా తెల్లారంటే ఒకరి మొక్కలు ఒకరు చూడాలా, న్యాయంగా అన్నాడు. న్యాయంగా పోతాడు. నేను నమ్మకనే నా కొడుకుని ఎంత పట్టుకున్నా. అయినా నిన్న నీ కొడుకు కూడా నువ్వు పంపించిన నీ సంబంధం లేకుండా ఏంటి చేసినావు? ఏమి చెప్పు. నువ్వు ఆ రోజు పరిచయం చేసింది నువ్వే, అన్ని కలిపింది నువ్వే. నువ్వు డబ్బులు చిన్నాయన్ని పెట్టుకొని డబ్బులు ఇవ్వమన్నావు. తర్వాత మా అబ్బాయికి తెలీదు నువ్వు రాసిన అన్ని కలిగిను. ఈ సాక్ష్యాలు ఆదుపల్లి వినిపిస్తారా? కొట్టి ఇక్కడ నా కొడుకు ఊళ్ళో ఉండకూడదు అన్నారు. నిన్న నేను ఆదుపల్లి దిగే ఇక్కడికి వచ్చింది తెలిసిన. ప్రపంచంలో ఉండకూడదు అని నేను అంటున్నా. భాషా గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన 2 నెంబర్లు పనిచేయట్లేదు, మీ దగ్గర మరో నెంబర్ సేకరిస్తామంటే మీరు మా వద్ద ఇంకేం లేవని చెప్తున్నారు. భాషా గారు ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వండి దయచేసి. భాషా గారు ఒక చిన్న కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఈ 2 నెంబర్లే సార్ ఉండే నా దగ్గర. ఆ అమ్మాయి కాడ కూడా ఇప్పుడు బాబు అనే హైదరాబాద్ ఏజెంట్ కి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు తారా చెప్తున్నటువంటి అదే తహరుణ్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. మరి వాళ్ళు రత్నా నెంబర్ అయ్యిండొచ్చు. అదే బాబుకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే రత్నాకర్ ఉన్నారో వాళ్ళిద్దరు నెంబర్లు కూడా మీరు ఇస్తే మీ బాధ్యత ఎంత ఉంటుంది? అసలు
నిజంగా మీరు తహరున్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం మీరు బాధ్యత వహించాలా వహించకూడదు అనేది అందరికి కూడా తెలుస్తుందండి బాషా గారు. మీరు దయచేసి ఆ ఫోన్ నెంబర్ రత్న నెంబర్ కానీ లేదా మరో నెంబర్ ఏమైనా ఇవ్వగలిగితే సంప్రదింపులు చేయగలుగుతాము. అయితే ఒకటండి, మీరు గతంలో ఒకటండి బాషా గారు, ఒక్క నిమిషం మీరు వినాలండి. గతంలో మీరు ఏజెంట్ గా వ్యవహరించారు. 2 నెలల నుంచి 2-3 మాసాల నుంచి నేను పనిచేయట్లేదని మీరే అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి మహిళలను, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల మహిళలను కూడా ఉపాధి కోసం మీరు గల్ఫ్ దేశాలకు పంపించినటువంటి వైనం ఉందంటారా లేదంటారా తహరున్ చెప్పినటువంటి మాట ప్రకారం? సార్ నేను ఆ 2 నెంబర్లో ఇప్పుడు నేను చెప్పిన 2 నెంబర్లో రత్న నెంబర్ ఆమె దగ్గరే ఉంది, 3 నెంబర్లు ఆమె దగ్గరే ఉండే, తీసుకోండి. ఇంక నేను ఆయన కూడా నేను చేసి విజయవాడ నుంచి మీకు ఫోన్లు వస్తే మీరు ఏమి అనుకోలేదంటే అని చెప్పి నేను ఫోన్ చేస్తాను సార్. ఇన్ని నెంబర్లు ఇచ్చిన ఆమె తహరీన్ రత్నాకర్ నెంబర్, రత్న సంబంధించిన నెంబర్ ఇవ్వడం ఆమె ఎందుకు దాచిపెడుతుంది? లేకపోతే ఇవ్వలేకపోతుంది అంటున్నారు. మీ వద్ద ఉంటే ఇవ్వండి. తర్వాత నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, గతంలో మీరు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారంలో ఇలాంటి మహిళలను చాలా మందిని పంపించారు. ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఫిర్యాదులు మీకు వచ్చింటాయి. ఎలాంటి సంబంధం లేదు సార్. ప్లీజ్ నేను మళ్ళీ ఆ నెంబర్ కొట్టండి సార్. మళ్ళీ అదే కవరేజ్ ఏరియాలో ఉండడం. మీలాంటి ఏజెంట్ల వ్యవహారం నెల్లూరు జిల్లాలో ఇంకెంత మంది వ్యవహరిస్తున్నారు, అదేమన్నా చెప్పగలుగుతారండి? చెప్పేదానికి మనం వ్యాపారంలో లేదు సార్. ఎందుకు ఆమె నన్ను ఇబ్బంది పెట్టేట్టు నేను కూడా ఇబ్బంది పెట్టాలి సార్. బంధుత్వం గురించి కానివ్వండి, లేకపోతే ఒక మహిళలకు ఇలాంటి ఇబ్బందులు గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నాయంటే మన స్త్రీలు వాళ్ళు, అంటే మనకు సంబంధించినటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి స్త్రీలు అక్కడ ఆ స్త్రీ అయినా ఒకటే, మా భార్య అయినా ఒకటే సార్. కానీ నేను మానేసి నేను పోవడం లేదు సార్. ఆ అమ్మాయి పోయి వచ్చింది కాబట్టి పోతాం అంటా అంటే నేను పోతా చిన్న పాస్పోర్ట్ ఇస్తే మళ్ళా నేను ఫోన్ అని చెప్పేసి అదే పాస్పోర్ట్ చేత పట్టుకొని రత్నాతో, ఎవరో బాబు భార్య, ఆమెతో 24 గంటలు మాట్లాడుకొని ఆమె డైరెక్ట్ గా వెళ్ళిపోయింది. ఆ రత్నాకు ఫోన్ చేయండి, ఈ బాబుకు ఇప్పుడు కాకుండా సాయంత్రం లోపు ఫోన్ చేసి కనుక్కోండి. నేను కూడా చెప్తా ఫోన్ కలవలేదంటే సార్ విజయవాడ నుంచి చేశారని. బాషా గారు మీరు చెప్తున్నటువంటి మాటలు ఓకే, ఇబ్బంది లేదు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వైపు మన రాష్ట్రం సంబంధించి అయితేనేమి, మన దేశానికి సంబంధించినటువంటి మహిళలు ప్రత్యేకించి పక్క దేశాలకు వెళ్తూ అమ్ముడుపోతున్నటువంటి వ్యవహారాన్ని ప్రతి ఒక్కరు కూడా, మీరు లేకపోతే మరొకరు ఎవరైనా కూడా దీన్ని ఖండించాలా. అక్కడ నేను ఇప్పుడు వ్యాపారంలో లేను, ఏజెంట్ గా నేను వ్యవహరించడం లేదనే మాట మాత్రం పక్కన పెట్టి నిజమైనటువంటి ఒక దృఢత్వంతో ఏదైనా కానీ మహిళలు ఈ రోజు మీ బంధుత్వం మరి కూతురు వలస అవుతున్నటువంటి తహరున్ పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు ముందు కూడా ఈ రోజు మీడియా ముందు మొత్తానికి కూడా తెలిసే విధంగా ఆవేదన వ్యక్తపడుతుంది. అయితే మొత్తానికి ఇలాంటి ఏజెంట్లు ఎంతమంది ఉన్నారు, మరి ప్రత్యేకించి హైదరాబాద్ లో ఉన్నటువంటి బాబు అయితేనేమి, బాబు భార్య రత్న అయితేనేమి, వాళ్ళ వద్దకు చేరేటువంటి కొంతమంది మహిళలను ఇటు స్టేట్లు కమ్మేసి కొన్ని లక్షల రూపాయలకు బాండ్లు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ వద్ద పనిచేయాలనే సంకల్పంతో పంపుతున్నారు. ఇలా మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. కానీ దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో బాబు వద్దకి ఎంతమంది ఏజెంట్ల ద్వారా ఇటు నెల్లూరు జిల్లా అయితేనేమి, కడప అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, ఇలాంటి మన వైపు ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి ఏజెంట్ వివరాలు మాకు తెలియజేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి మహిళలకు ఇలాంటి అన్యాయం జరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా స్పందించాలా. దయచేసి మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఇలాంటి వ్యవహారాన్ని ఇప్పటికైనా కట్టుదిట్టు చేద్దాం. మా తరఫున ఏపీ 24 ప్రత్యేకించి కూడా దీన్ని పూర్తి స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. బాషా గారు దయచేసి ఏదైనా ఉంటే మీరు మా సంప్రదింపులు చేసి మా నెంబర్ మీకు ఇస్తామండి, ఆల్రెడీ ఉంది. మీకు ఫోన్ చేసి మీరు ఇవ్వాల్సిందిగా మేము కూడా ఇటు అందరికి ముందు కూడా మేము తెలియజేస్తున్నామండి. ఇవి బులెటిన్ అప్డేట్స్.